భూమి గుండ్రంగా ఉందని నువ్వెలా చెప్పగలవు? సినిమాలు మన సంస్కృతిని నాశనం చేస్తున్నాయని నువ్వెలా చెప్పగలవు? అతడు మంచి అబ్బాయి కాదని నువ్వెలా చెప్పగలవు? ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం హౌ కెన్ యూ సే దట్ను ఉపయోగిస్తాం. హౌ కెన్ యూ సే దట్ అంటే నువ్వెలా చెప్పగలవు? ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ కానీ లేదా డిబేట్ కానీ జరుగుతూ ఉన్నప్పుడు మనం సాధారణంగా ఇలా అడుగుతూ ఉంటాం, నువ్వెలా చెప్పగలవు అని. దాన్ని ఇంగ్లీష్లో హౌ కెన్ యూ సే దట్ అని అడుగుతాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే హౌ కెన్ యూ సే దట్ ప్లస్ సెంటెన్స్. భూమి గుండ్రంగా ఉందని నువ్వెలా చెప్పగలవు? భూమి గుండ్రంగా ఉందని నువ్వెలా చెప్పగలవు? హౌ కెన్ యూ సే దట్ ది ఎర్త్ ఈజ్ రౌండ్? హౌ కెన్ యూ సే దట్ ది ఎర్త్ ఈజ్ రౌండ్? హౌ కెన్ యూ సే దట్ అంటే నువ్వెలా చెప్పగలవు? ది ఎర్త్ ఈజ్ రౌండ్ అంటే భూమి గుండ్రంగా ఉంది. హౌ కెన్ యూ సే దట్ ది ఎర్త్ ఈజ్ రౌండ్ అంటే భూమి గుండ్రంగా ఉందని నువ్వెలా చెప్పగలవు? సినిమాలు మన సంస్కృతిని నాశనం చేస్తున్నాయని నువ్వెలా చెప్పగలవు? సినిమాలు మన సంస్కృతిని నాశనం చేస్తున్నాయని నువ్వెలా చెప్పగలవు? హౌ కెన్ యూ సే దట్ మూవీస్ ఆర్ స్పాయిలింగ్ అవర్ కల్చర్? హౌ కెన్ యూ సే దట్ మూవీస్ ఆర్ స్పాయిలింగ్ అవర్ కల్చర్? ఆరోగ్యమే మహాభాగ్యం అని నువ్వెలా చెప్పగలవు? హౌ కెన్ యూ సే దట్ హెల్త్ ఈజ్ వెల్త్? హౌ కెన్ యూ సే దట్ హెల్త్ ఈజ్ వెల్త్? అతడు మంచి అబ్బాయి కాదని నువ్వెలా చెప్పగలవు? హౌ కెన్ యూ సే దట్ హీ ఈజ్ నాట్ అ గుడ్ బాయ్? హౌ కెన్ యూ సే దట్ హీ ఈజ్ నాట్ అ గుడ్ బాయ్? ఇప్పుడు మీకు ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్. ఆమె రేపు రాదు అని నువ్వెలా చెప్పగలవు? దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.